ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం అండి. ఈ రోజు మనం రివిజన్ చేసుకోవటం లేదండి, పంచీకరణ కదా, కొద్దిగా జాగ్రత్తగా కొద్ది పాయింటే బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పంచీకరణలో మనకి ఒక్కసారి
మనము ఇప్పుడు మనసు అంటే సంకల్పం అని, చంద్రుడని, కంఠస్థానం, వాయువు ఇవన్నీ కాకుండా అసలు పంచీకరించుకోవటం అనేది మనకి స్పష్టంగా అర్థమైతే తర్వాత చార్ట్ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వేటికి అధిష్టానమో, వేటికి అధిష్టాన దేవతో మనకి ఏ ప్లేస్ ఎక్కడ ఉంటదో మన ఇంద్రియాలకి స్పష్టంగా తెలుస్తది. మనమే చూడంగానే మనం పట్టుకుంటాం అన్నమాట. కేవలం మనకు పంచీకరణ దగ్గరే మనకి ఇబ్బంది పడుతుంటాం. పంచీకరణే చెప్పుకుందాం. తక్కువ భాగం చెప్పుకుందాం అండి. ఎప్పుడైనా డౌటొస్తే మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఎక్కువ చెప్పుకోవద్దు. ఆకాశ పంచకం వరకు ఎట్లా అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పరిప్రశ్న. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. సాష్టాంగ నమస్కారం చేయుటనగా పాదములపై పడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉం? 11 అయింది. అయితే ఈ శ్లోకాన్ని షిరిడి సాయిబాబా వారు నానాసాహెబ్‌కి ఎలా వివరించారంటే, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. మనకి శరణాగతులమైతేనే మన గురువుకి మనం ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనం ఆచరణ చేస్తాం అన్నమాట. లేకపోతే వింటాము, బావుందంటాం, చేద్దామనే అనిపిస్తది మనసుకి. మనసు ట్విస్ట్ చేస్తా ఉంటదిగా మనల్ని. కాబట్టి మనం కంప్లీట్ చేయలేకపోతాం అన్నమాట. అందుకని శరణాగతులమైతే నిరంతరం ఆయన దృష్టి మన మీద ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఊరక ప్రశ్నించట చాలు. గురువుని ప్రశ్న అడగమంటారు. ప్రశ్న అడిగితేనే మన పరిణామం ఏంటి? అంటే మనం సాధన చేస్తేనే మనకు ప్రశ్న వస్తదని చెప్తారనమాట. అంటే ప్రశ్న లేకపోతే మనము పరిణామం చెందలేమనమాట. ఎందుకంటే ఏదో ఒక డౌట్ కంపల్సరీ వచ్చే తీరుతుందనమాట. అది క్లారిఫై చేసుకోకపోతే మనం వెళ్ళే మార్గం అనేది అటు ఇటుగా అయిపోతుందనమాట. అందుకనే మనం ప్రశ్నించేటప్పుడు ఎలా ఉండాలో ఇక్కడ బాబా వారు చెప్తున్నారనమాట. దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ, వారిని బుట్టలో వేసుకునే ఉద్దేశంతో కానీ, ఇది లౌక్యం కాదు గదా మనకి. వారి తప్పులు పట్టుటకు గాని, పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజంగా తెలుసుకొని, దానిచే మోక్షాన్ని పొందాలని, లేదా ఆధ్యాత్మిక అభివృద్ధి ఉన్నతంగా పెంపొందించుకోవటానికి గాని అడగాలి. అదే పరిప్రశ్న అన్నమాట. మామూలు ప్రశ్న అడగటానికి, పరిప్రశ్న అడగటానికి మనకి తేడా ఇంతుంటదన్నమాట. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును. లే లేనిచో మానవచ్చుననే ఉద్దేశంతో చేయకూడదనమాట. అంటే శరీరం తనది కాదని, దాని యజమాని తాను కాదని, శరీరము గురువు గారిదనియు, ఆయన సేవ కొరకే ఈ శరీరాన్ని తెచ్చుకున్నామనే ఉద్దేశంతో అంటే అంత అంకిత భావంతో చేస్తే తప్ప గురువు హృదయంలో మనము స్థానం సంపాదించలేమనమాట. అట్లా మన సాధనని మనము అడిగే ప్రశ్న కానీ, పరిప్రశ్నగా అడగాలి. చేసే సేవలో ఎలాంటి దృష్టి ఉండాలి. నమస్కరించేటప్పుడు గురుగారు కనిపించంగానే మనం ఏం చేస్తాం? పాద నమస్కారం చేస్తాం. చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది మనం జాగ్రత్తగా గమనించుకోమని ఈ శ్లోకంలో బాబా వారు నానాసాహెబ్‌కి అంటే మనకు గూడా తెలియచెప్తున్నారు. ఇలా చేసినప్పుడే శ్లోకంలో చెప్పబడిన జ్ఞానము అంటే దాన్ని ఆత్మ జ్ఞానం అంటారనమాట. దాన్ని మనకి బోధిస్తారనమాట. అట్లా మనకి జాగ్రత్తగా గమనించుకోమని చెప్తున్నారండి. ఈరోజు పరిప్రశ్న, సాంఖ్యము, పిండాండ పంచీకరణలో మనం కొంత భాగం తెలుసుకున్నాము. ఈరోజు కేవలం పంచీకరించడం అనేదే తెలుసుకుంటాం అన్నమాట. ఎలా అంటే మొట్టమొదట ఈ పంచభూతములు ఆకారంలో లేకుండా స్వభావంగా ఉన్నాయి. మనకు తెలుసు తన్మాత్రలు స్వభావంగా ఉన్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం? తన్మాత్రలుగా ఉన్నాయి అని. అంటే తన్మాత్రల నుంచి పంచభూతాలొచ్చాయి కదా! అట్టి స్వభావంతో ఉన్న ఆకాశ తత్వాన్ని తీసుకొని 2గా విడగొట్టారు. ఈ పంచభూతాల్లో ఆకాశ స్వభావాన్ని తీసుకొని అప్పటికింకా స్థూలం కాలేదు. సూక్ష్మంగా ఉన్నాయి. స్వభావం అంటే ఏంటంటే ఎప్పుడు సూక్ష్మమే అన్నమాట. ఏం చేశారంట? ఆకాశ స్వభావాన్ని తీసుకొని 2గా విడగొట్టారు. ఒక భాగానికి చెప్పాడు నీతో నాకు పని లేదు. 2గా అంటే సగభాగం అండి. సగం భాగాన్ని నీతో నాకు పని లేదు అని తెలియజెప్పాడన్నమాట. మిగిలిన సగభాగాన్ని మిగిలిన 4 భూతాలతో కలవమన్నాడు. ఒక సగభాగాన్ని అలా ఉండమన్నాడండి. మిగతా సగభాగాన్ని 4 భాగాల అంటే 4 భూతాలుంటాయిగా మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము,
పృథ్వీ కదా. ఇప్పుడు ఆకాశాన్ని కదా మనం పంచుతున్నాం. మిగతా ఏముంటాయి మనకి? వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, 4 భూతాలు. ఈ ఆకాశ భాగం ఏం చేసాము మనము? 2 ముక్కలు చేసాము. 2 ముక్కలు చేసినప్పుడు సగభాగాన్ని అలా ఉండనిమ్మన్నాడు. మిగతా సగభాగాన్ని 4 భూతాలతో సమంగా కలవమన్నాడు. అంటే మనం లెక్క కడితే ఏమొస్తుందంటే 1/8 వస్తుంది కదా. సగభాగాన్ని మళ్ళీ మనం 4 ముక్కలు చేయాలంటే by4 వేయాలంటే ఆటోమేటిక్ గా 1/8 పార్ట్ వస్తుంది అనమాట. అంటే మిగతా 4 భూతాలకి సమంగా పంచబడింది. అంటే ఆకాశ స్వభావం వెళ్ళి మిగతా భూతాలతో సగంలో 4వ వంతు చొప్పున చేరిపోయాయి అన్నమాట మిగతా భూతాలతో. అయితే ఇక్కడ ఈ 4గింటిలో కలవాలంటే ఈ సగభాగం 1/8 చొప్పున మనకి ఆకాశం వెళ్ళి మిగతా 4 భూతాలతో కలిసిపోవటం జరిగింది. ఈ సగభాగం వెళ్ళిపోయి ఇంకా సగం ఉంది కదా, ఒక సగభాగాన్ని అలా ఉండమన్నాడు కదా. ఒక సగభాగమేమో మిగతా 4 భూతాలతో సమంగా కలిసిపోయింది. ఆ సమం అంటే ఏంటి? మనకి 1/8 అని లెక్క తేలుతుంది. ఇప్పుడు మిగతా సగం ఉంది కదా మనకి, రైట్ సైడ్ సగం వెళ్ళిపోయి 4 భూతాలతో కలిసిపోయింది. లెఫ్ట్ సైడ్ సగం ఏమైంది? మళ్ళీ 2 ముక్కలు చేశాడు అనమాట. మళ్ళీ 2 ముక్కలు చేసి ఏం చేశారు? మీరు ఎటు వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండండి, కానీ నా దగ్గరికి మిగతా 4 భూతాల యొక్క సగభాగంలో భాగాలు అంటే 1/8 చొప్పున మిగతా భూతాలన్నీ కూడా వచ్చి చేరతాయి. వాటి మీద నువ్వు రాజుగా ఉండు, నువ్వు అధిష్టానంగా ఉండి వాటిని గైడ్ చేయి అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందండి? మనము మిగతా సగభాగాన్ని, ఒక సగభాగమేమో 4 భూతాల్లో చేరిపోమన్నాడు వెళ్ళిపోయి, అలాగే మిగతా భూతాలు కూడా అలాగే సగభాగం అయ్యి సగభాగంలో మళ్ళీ 4 భాగాలు వచ్చి మిగతా భూతాలతో చేరతాయి. మిగతా మిగిలిన లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ పార్ట్ ని ఏం చేశాడంటే 2 పార్ట్లుగా చేశారు. మళ్ళీ చేసి ఒక పావుని మిగతా ఎన్ని మన దగ్గరికి వచ్చి చేరతాయి, నువ్వు నా దగ్గరే ఉండు, మన దగ్గర చేరతాయి, వాటి మీద అధిష్టానంగా ఉండు, వాటిని రాజ్యమేలు అంటే వాటిని నువ్వు చూసుకోమని చెప్తున్నాడు అనమాట. మిగతా 1/4 ఉంటది కదండి, సగంలో మళ్ళీ 2 సగభాగాలు చేశాడు కదా. ఆ 1/4 ని ఏం చేశాడంటే విలక్షణంగా తనతో ఉంచేసుకున్నాడు అనమాట. అలాగే మనకి చార్ట్ ఉంటదండి. అమ్మ ఒక్కసారి చార్ట్ పెట్టరా? పెట్టారమ్మా. స్క్రీన్ మీద కనిపిస్తుందా? స్క్రీన్ మీద పెట్టారమ్మా. ఓకే అమ్మా. ఈ చార్ట్ ని చూడండి అమ్మా. మనకి ఆకాశం మన దగ్గర చూడండి, మిగతా వదిలేండి, అవి తర్వాత అర్థమైపోతాయి, ఇది బాగా అర్థమైతే. ఆకాశము ఇక్కడ మనకి జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కనిపిస్తున్నాయా ఆకాశ పంచకంలో? అవునమ్మా. పంచుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ జ్ఞానం దగ్గర నుంచి ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి కదా, అవేంటంటే మిగతా భూతాలు వచ్చి చేరాయి అన్నమాట. ఈ జ్ఞానం అని ఉంది కదమ్మా, అంటే ఆకాశంలో మళ్ళీ 1/4 భాగం ఉంది కదా, మనం 2 భాగాలు చేస్తే 1/4 అయింది కదా, అది జ్ఞానంలో వచ్చి చేరింది అనమాట. అంటే అప్పుడు ఆకాశం చేరేటప్పటికి జ్ఞానం అని ఏర్పడింది అనమాట. మిగతా 1/4 ఉంది కదా సగంలో, 2 భాగాలు చేశాడు కదా లెఫ్ట్ సైడ్ ది, ఆ మిగతాది ఆకాశం దగ్గర విలక్షణంగా ఉండిపోయింది. లెఫ్ట్ ఆకాశం అని ఉంది కదా, అక్కడ విలక్షణంగా ఉండిపోయింది అనమాట. మనకి ఇదే మనకి పరిణామం చెందిద్ది అనమాట. మనం విలయం చెందినప్పుడు, లయం చెందినప్పుడు అన్ని లయమవుతూ వచ్చి ఈ విలక్షణమైన ఆకాశంలో చేరిపోతాయి అన్నమాట. ఇక్కడికి ఈ మనకి అర్థమవుతుందిగా, 2 స్వభావాన్ని, ఆకాశ స్వభావాన్ని 2 భాగాలు చేసి సగభాగాన్ని మిగతా 4 భూతాలతో కలవమన్నాడు. కలిసినప్పుడు ఏమైంది మనకి? మిగతా ఇతర భాగాల్లో చేరినప్పుడు అవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారంగా ఏర్పడినాయి. అప్పుడు ఇక్కడ ఆకాశం 1/4 ఉందిగా, మిగతా సగభాగంలో 2 భాగాలు అంటే 1/4. ఈ 1/4 ఆకాశం కలవటం వలన జ్ఞానము, దాన్ని కూడా జ్ఞాతనే అంటారు. ఈ జ్ఞాత ఏం చేస్తుంది? ఇది మరి అన్నిటికన్నా ఎక్కువ పాళ్ళలో ఉంది కదా, ఈ మిగతా 4ని గైడ్ చేస్తుంది అనమాట. అదే మనం తెలుసుకునే తెలివి, అలా చెప్పుకుంటాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము మనకి ఇవన్నీ కూడా ఆకాశతత్వం డామినేటింగ్ గా ఉంటాయి అనమాట. అంటే అది రాజ్యం చేస్తుంటది అనమాట జ్ఞాత. ఈ అడ్డంగా ఉన్న వాటి అన్ని కూడా పంచకమమ్మ. అప్పుడు ఆ స్వభావం మారదనమాట, ఆకాశం యొక్క స్వభావం మారదనమాట, అదే డామినేటింగ్ గా ఉంటది అనమాట. అట్లా మనకి అంతరింద్రియాలు వచ్చాయన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ సగభాగం వెళ్ళిపోయింది, ఇంకా సగభాగం ఉంది, ఇది మళ్ళీ 1/2 అయింది. ఈ 2 భాగాలు చేశాడు, చేసి వెళ్ళిపోకూడదు, నాతోనే ఉండాలి, కానీ నీకో పని చెప్తాను,
ఏమిటంటే ఇప్పుడు నా పక్కన మిగిలిన 4 నుంచి భాగాలు వస్తాయి, వాటి మీద నువ్వు అధిష్టానంగా ఉండు. అదే జ్ఞాత అన్నమాట. ఆ సీట్లో కూర్చుని రాజ్యం చెయ్యి అని సగభాగానికి, అంటే సగభాగం అంటే సగంలో సగం అన్నమాట, 1/4. తాను మాత్రము అంటే మిగిలిన సగం ఉంది కదా, అంటే 1/4 ఉంది కదా, ఆ మిగిలిన భాగంలో విలక్షణంగా ఉండిపోయాడు ఆకాశతత్వం. ఆ విలక్షణ భాగమే జ్ఞాత. అధిష్టాన భాగాన్ని కూడా మనం జ్ఞాతనే పిలుస్తాం. మనం చేరుకోవాల్సిన పేరు, సాక్షిగా ఉండాల్సింది కూడా ఆ జ్ఞానం దగ్గరే అన్నమాట. విలక్షణమైన భాగము జ్ఞాతే. కానీ సమస్త పంచీకరణకు ఆధారమైన ఈ విలక్షణమైన జ్ఞాత ఇక్కడ, అంత పంచీకరణ అన్నిటికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏంటి? ఈ విలక్షణమైన జ్ఞాతే అని మనము, అంతేగాని అధిష్టానమైన జ్ఞాత కాదు అని స్పష్టంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు అనమాట. ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ విలక్షణమైన భాగమే తర్వాత పై స్థితులలో పరిణామం చెందింది. అంటే మనం జ్ఞాత దగ్గర ఆగిపోంగా మళ్ళీ పై స్థితికి వెళ్తాంగా, పరమాత్మ స్థితికి. అప్పుడు ఈ విలక్షణమైన జ్ఞాతే పైకి వెళ్తుంది అనమాట, పరిణామం చెందిద్ది అనమాట. ఈ అధిష్టానంగా ఉన్న జ్ఞాత కేవలం సాక్షిగా వ్యవహరిస్తుంటది అనమాట. మిగతా వాటిని అది కంట్రోల్ చేస్తూ ఉంటది అనమాట. ఇంతవరకు అర్థమైందమ్మా? మళ్ళీ రివిజన్ చేసుకుందాం, కంటిన్యూ చేసి మళ్ళీ రివిజన్. ఎక్కడైనా డౌట్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేసుకోండి అమ్మా, ఎందుకంటే చెప్పండి అమ్మా. హరి ఓం అమ్మా. అమ్మా, ఆకాశంలో జ్ఞానం ఒకటి కదండి. ఒక పావు వంతు ఆకాశంలో జ్ఞానము ఒక పావు వంతు కదండి. ఇంకా ఉన్న హాఫ్ లో 8 పార్ట్స్, 4 పార్ట్స్ వస్తాయి కదా, అది మిగతా భూతాలకు పంచబడ్డాయి. అంటే పంచేటప్పుడు ఇలా కిందకి వెళ్తాయమ్మా. కింద చూడండి, ఆకాశం కింద వాయువు, వాయువు కింద అగ్ని, అగ్ని కింద జలము, పృథ్వీ, జలం కింద పృథ్వీ ఉన్నాయి కదా, వాటికి పంచబడతాయి అన్నమాట. పంచబడతాయి. అయితే ఇప్పుడు ఆకాశం కింద స్థూల భాగము కామ, క్రోధ, లోభ, మోహ, అవి తర్వాత మాట్లాడుకుందాం అమ్మా, అవి మనకు అనవసరము. ముందు పంచీకరణ తెలుసుకుందాం. అవేంటంటే ఇది తెలిసింది అనుకోండి అమ్మా, అవి ఏంటంటే ముందు చెప్పుకున్నాం వాటి స్వభావం అని. మనం వాటి స్వభావం ఉంటది, వాటి గుణం ఉంటాయి అన్నమాట. అవి చేసే వ్యవహారం ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకి తర్వాత వస్తాయి. ముందు మనకి ఇక్కడే ప్రాబ్లం అమ్మా. ఈ 1/8 ఏంటి, పంచుకోవటం ఏంటి అన్నది సరిగ్గా అర్థం కాదనమాట. ఇది ఎంతవరకు తెలుసుకుందాం ఈ రోజు. ముందు క్లాసుల్లో మనకి అన్ని క్లారిటీ వస్తాయి. అంటే ఆకాశంలో ఒక పావు వంతే జ్ఞాతగా ఉంది కదమ్మా. అవును, ఒకటి విలక్షణంగా ఉంది, మిగతా పావు విలక్షణంగా ఉంది. ఒక సగం ఏమో 4 భాగాలయ్యి మిగతా భూతాలకి పంచబడింది. ఒకదాని కింద ఒకటి ఉంది చూడండి, వాయువుకి వెళ్ళింది, కింద ఆకాశం అని కనిపిస్తా ఉంటది. అగ్ని కింద ఆకాశం అని కనిపిస్తా ఉంటది పక్కన చూడండి. అగ్నిలో కలిసింది, జలములో కలిసింది, పృథ్వీలో కలిసింది. కిందకు చూడండి. అవును, ఇప్పుడు పంచభూతాలు, ఆకాశము, దాని కింద వాయువు కనిపిస్తుందమ్మా. కిందకి చూడండి, ఆకాశం కింద వాయువు ఉంటది చాట్లో, గదిలో. ఆకాశము, వాయువు, అగ్ని లెఫ్ట్ సైడ్ అమ్మా, ఫస్ట్ది లెఫ్ట్ సైడ్, ఫస్ట్ది అదే రోలో కింద, అదే రోలో కిందకుందమ్మా. అగ్ని, జలము, పృథ్వీ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి చూడండి అమ్మా. పైన లెఫ్ట్ సైడ్ సగభాగాన్నేమో ఒకటి విలక్షణము, ఒకటి జ్ఞాత. రెండు జ్ఞాతే గాని ఈ విలక్షణమైన జ్ఞాతే పరిణామం చెందిద్ది. ఈ జ్ఞాత సాక్షిగా ఉంటది అనమాట, మనకి తెలుసుకునే తెలివిగా ఉంటది అనమాట. ఈ జ్ఞాత దగ్గరికే మనం ప్రయాణం చేయాలన్నమాట. ఈ ఏమైంది, మిగతా 4 భాగాలు, 4 సగభాగాలు ఇతర భూతాల దగ్గరికి వెళ్ళిపోమంది కదా, అంటే ఈ కిందకి వెళ్ళిపోయింది అనమాట. వాయువులో కిందకుంది చూడండి, సమాన వాయువు కింద ఆకాశం కనిపిస్తుంది. మీ దగ్గర చార్ట్లు కొంచెం ప్రింట్అవుట్ తీసి దగ్గర పెట్టుకోండి అమ్మా, క్లారిటీ ఉంటది. అక్కడ అగ్ని కింద మళ్ళీ ఆకాశం ఉంటది చూడండి అమ్మా, ఫస్ట్ రో స్తోత్రం అని ఉంటది. శబ్దం దగ్గర, ఇక్కడ జలం దగ్గర ఆకాశం ఉంటది. కిందకి ఫస్ట్ సెకండ్ రోలో కనిపిస్తుంటే ఆకాశం చేరిక 1/8 చేరిపోతాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఏంటి, అధిష్టానంగా ఉండు, ఆ సీట్ లో కూర్చొని రాజ్యం చేయంటే, ఇక్కడ ఆకాశతత్వంలో ఆకాశతత్వమే ఉంటది కాబట్టి బలము ఆ బలంతోనే పనిచేస్తాయి అన్నమాట. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, అంతరింద్రియాలు. హరి ఓం అమ్మ శ్రీదేవి గారు. చెప్పండి అమ్మా. అది అపంచీకృతంగా మనం ఒక మాట చెప్పుకుంటేనమ్మా, సగభాగం అపంచీకృతం, అది అధిష్టానం.
అపంచీకృతం అది అధిష్టానం. ఆకాశంలో సగభాగం అపంచీకృతం అది అధిష్టానంగా ఉంది. మిగిలినటువంటి సగభాగం 2 సగాలు చేస్తే ఒక పావేమో విలక్షణంగా సాక్షిగా ఉంది. మిగిలినటువంటి పావేమో మిగిలిన వాటితో కలుస్తుంది. అంటే ఒకటి 1/8 కలుస్తుంది. అవునమ్మా, అవును. అది అపంచీకృతం అని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటే మనం ఇంకా అది ఆ పైన ఉన్నటువంటి ఇంకా బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి కూటస్థ భాగంలోకి వెళ్తుంది. అది ఈ విలక్షణమైనది పరిణామం చెంది మిగిలిన అపంచీకృతంలోకి వెళ్ళినప్పుడు ఆ పైన కూటస్థ స్థితికి వెళ్తున్నాం. అది అలాగేమ్మా. అది అపంచీకృతం ఒక మాట చెప్తే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. అలాగేమ్మా. హరిహోం అమ్మా. ఏం చెప్పింది ఇప్పుడు? తాను మాత్రం 1/4 మిగిలిన వాటితో విలక్షణంగా ఉండిపోయాడు. ఆ విలక్షణ భాగమే జ్ఞాత. అధిష్టాన భాగము కూడా జ్ఞాతే, విలక్షణ భాగము జ్ఞాతే. కానీ సమస్త పంచీకరణకు ఆధారమైనది ఈ విలక్షణమైన జ్ఞాత, అంతేగాని అధిష్టాన భాగమైన జ్ఞాత కాదు. అది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అని స్వామివారు బోధిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ విలక్షణ భాగమే తర్వాత పై స్థితుల్లో పరిణామం చెందేది. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు కూటస్థ స్థితికి యాక్చువల్ గా పైకి పరమాత్మ వరకు ఇదే వెళ్తుంది అనమాట. దీనికంటే పైకి పరమాత్మ స్థితికి వెళ్ళదలుచుకున్నప్పుడు జీవుని కదా మనం నిర్ణయం చెప్పేది. సృష్టికి జీవుడికి నిర్ణయం తెలుసుకుంటున్నాం ఈ పిండాండ పంచీకరణలో. అయితే ఆ నిర్ణయం చేసిన కాబట్టి పైనున్న బ్రహ్మాండాన్ని పరమాత్మని నిర్ణయం చేయాలంటే ఈ విలక్షణమైన జ్ఞాతే పైకి పరిణామం చెందుతుంది. ఈ విలక్షణమైన జ్ఞాతే పైకి పరిణామం చెందుతుంది. అంతేగాని ఈ కఠినాంశ అయిన పృథ్వీ కానీ ఇతర భూతములు కానీ పరిణామం చెందవు. మిగతా ఏవి కూడా స్థూలం కిందకే వచ్చేస్తాయి అన్నమాట. అయితే స్థూలంగా ఉన్నటువంటివి ఏవి కూడా అక్కడ వెళ్ళవు, అంటే పైకి వెళ్ళవు అనమాట. పదార్థేతం ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఎలా వెళ్ళవో చూద్దాం, ఎలా వెళ్తాయో చూద్దాం అంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మనం పంచీకరించుకునేటప్పుడు ప్రతి భూతం యొక్క అర్ధభాగము 4 భూతముల నుండి ఒక్కొక్క భాగం చేరుతాయి కదమ్మా. ఇవి స్థూల భూతాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్వభావాన్ని అంటే సూక్ష్మాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం, పంచీకరణ చేస్తున్నాం. ఆ పంచినప్పుడు సగభాగాన్ని 4 భాగాలు చొప్పున ఇతర భూతాలకి చేరుతాయి కదా, అప్పుడు స్థూలంగా ఏర్పడటం జరిగిద్ది అనమాట. అలా పంచమహాభూతములు స్థూల భూతములచే బ్రహ్మాండము అంటే 14 లోకాలు మనకి ఏర్పడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇక్కడ వరకు మనకి అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం క్లారిటీగా ఏం చెప్తున్నారంటే, ఆకాశ స్వభావితంగా 2 భాగాలు అయ్యి ఒక భాగం వెళ్ళి మిగిలిన 4 భాగాల్లో కలిసింది. మిగిలిన సగభాగం 2 భాగాలు అయ్యి ఒక భాగానికి మిగిలిన 4ంటిపై అధిష్టానంగా ఉండమంది. మిగిలిన భాగం విలక్షణంగా ఉంది. ఇంతవరకు అర్థమైంది కదమ్మా మనకి. ఈ పంచీకరణ పటంలో నిలువు గదులు అడ్డగదులు ఉన్నాయి. అడ్డంగా ఉన్న వాటిని పంచకమని అంటారు, నిలువుగా ఉన్న గదుల్ని కదంబము అంటారు. అంటే ఈ పంచకంలో ఏంటంటే వాటి స్వభావం తెలుస్తుంది. ఇప్పుడు ఆకాశం అనుకోండి, ఆకాశ స్వభావమే హైలైట్ గా ఉంటది అనమాట. వాయువు అంటే వాయు స్వభావమే హైలైట్ గా ఉంటాయి. ముందు వాటి స్వభావాలు మనం తెలుసుకున్నాం, ఆకాశం అంటే ఏంటో వాయువు ఏంటో. అట్లా ఇక్కడ నిలువు గళ్ళు అనేటప్పటికి మిగతాయి వచ్చి చేరుతున్నాయి. ప్రతిదానికి నిలువు గడి మిగతాయి వచ్చి చేరుతున్నాయి, అంటే దాన్ని కదంబము అంటారు అనమాట. మిగతా భూతముల చేరిక వలన నిలువు గదుల్ని మనము ఏం చెప్తున్నాము, కదంబం అని చెప్తున్నాము. అడ్డగదులనేమో పంచకం అని చెప్తున్నాం. పంచకంలో స్వాభావికంగా ఉంటాయి, మిగిలిన గళ్ళలో చేరిక వలన మార్పు వస్తుంది అనమాట. అయితే ఆకాశ పంచకం అంతరేంద్రియాలుగా చెప్పుకుంటాం మనం. వాయు పంచకాన్ని ప్రాణేంద్రియాలని, అగ్ని పంచకాన్ని జ్ఞానేంద్రియాలని, జల పంచకాన్ని విషయేంద్రియాలుగా, పృథ్వీ పంచకాన్ని కర్మేంద్రియాలుగా చెప్పుకుంటాం. అవేంటో కూడా మనకి తెలుసు. ఇవి ఎలా ఉంటాయి, 5 25గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిలువు అంటే కదంబం అన్నిట్లో కలిసింది. నిలువుగళ్ళు అంటే అన్ని, మరి ఏ రో చూసుకున్నా చూడండి, ఫస్ట్ లో ఆకాశం కలిసింది, 2 స్ట్రైట్ రోలో వాయువు కలిసింది, నెక్స్ట్ అగ్ని కలిసింది, నెక్స్ట్ జలము, నెక్స్ట్ పృథ్వీ. అదే అడ్డంగా చూస్తే ఆకాశతత్వంలో ఆకాశతత్వమే డామినేటింగ్ గా ఉంటది, వాయువులో వాయు స్వభావమే ఉంటది, అలాగే అగ్నిలో అలా ఉంటది అనమాట. అదే విడివిడిగా ఉంటే దాని స్వభావం దానికే ఉంటది. విడివిడిగా అంటే ఇక్కడ మనం పంచకము, అడ్డగళ్ళన్నీ పంచకమండి.
పంచకంలో దాని స్వభావం దానికే ఉంటుంది, కదంబంలో దాని స్వభావం దానికి లేదు. ఎందుకంటే ఇతర భూతాలు చేరిక వలన. అయితే పృథ్వీ పంచకంలో పృథ్వీ స్వభావం ఉంటుంది, పృథ్వీ పంచకంలో పృథ్వీ స్వభావం ఉంటుంది, పృథ్వీ కదంబంలో దాని స్వభావం ఉండదు. అలాగే జల పంచకంలో జల స్వభావం ఉంటుంది, ఆ జల కదంబంలో వేరుగా ఉంటుంది. అగ్నికి కూడా అగ్ని పంచకం అయితే అగ్నితత్వమే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అదే కదంబంలో అయితే మిగిలిన వాటితో చేరిక వలన స్వభావంగా ఉండదన్నమాట, మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. అలాగే వాయు పంచకం వాయు అధిష్టానంగా ఉండి వాయు స్వభావం చేత మనకి ఆ పంచకం ఉంటుంది, కదంబంలో మిగిలిన వాటిలో కలిసి ఉంటుంది. అట్లా ఆకాశ పంచకం కూడా అలాగే ఉంటుంది. పంచకం అంటే అడ్డ గదులు, అంటే మనకి పేపర్లో అడ్డంగా ఉన్నాయి చూడండి, ఇక్కడ జ్ఞానము మనసు బుద్ధి చిత్తం అహంకారం వచ్చింది కదా, దాన్ని పంచకము అంటారు. ఇలా నిలువుగా చూడండి, జ్ఞానము ఇక్కడ సమాన వాయువు స్తోత్రము శబ్దము వాక్కు అనేవి నిలువుగా వచ్చాయి, ఇవి ఇతర చేరిక అనమాట, వాటిని కదంబం అని చెప్తారు. ఇంతవరకు అయితే అర్థమైందమ్మా? అర్థమైందమ్మా. మీరు ఒకసారి చెప్తారమ్మా ఎంతవరకు అర్థమైంది అన్నది, మిగతా వాళ్ళకి క్లారిఫై చేసుకుంటారు. అమ్మ రాజశ్రీ గారు మీరు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. సరే, మళ్ళీ రీజన్ చేసుకుందాం అమ్మా, కంటిన్యూ చేస్తాను. ఇంతకు ముందు పంచీకరణం అంటే 5 విషయాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనము? పంచకము, కదంబము, స్తబకము, వ్యవహారము, లయము. ముందు క్లాసుల్లో తెలుసుకుందామని చెప్పుకున్నాం కదా. పంచీకరణ అంటేనే ఈ 5 మీద బేస్ అయ్యి సృష్టి జరిగిద్ది, ఈ 5 మీద బేస్ అయ్యి లయం జరిగిద్ది అని ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పంచకము కదంబము మిగిలిన 3టితో కలిపి చూస్తేనే ఈ 2టికి అర్థం ఉంటది. పంచకము కదంబము ఏ 3టితో? స్తబకము వ్యవహారము లయము, ఈ 3టితో చూస్తేనే మనకి అర్థం తెలుస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే స్తబకము వ్యవహారము లయము, స్తబకము అంటే ఏంటంటే అది పని చేసేటప్పుడు కొన్ని లక్షణాలతో పనిచేస్తుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఇంచుమించుగా వాటి లక్షణాలు తెలుస్తూ ఉంటది, మనని గుర్తింపు చేసేట్లుగా ఉంటది అనమాట. అంటే అప్పుడు మనం మార్చుకోవటమో లేకపోతే ఇంకోలా చేయటమో, లేకపోతే గుర్తించినప్పుడు మనము యాక్టివేట్ అయిపోతాం కదా, అలాగే మనం వ్యవహరించేటప్పుడు మనకి తెలిసిపోతా ఉంటది అనమాట. అది పని చేసేటప్పుడు కొన్ని లక్షణాలతో పనిచేస్తూ ఉంటుంది, అది ప్రస్ఫుటంగా నిన్ను గుర్తింపు చేసేట్లుగా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడ ఇప్పుడు మనం సాక్షిగా వ్యవహరిస్తున్నాం అమ్మా, మనం ఏదో ఒక విషయంలో తాదాప్యం చెందేసాం, స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, వెంటనే మనకి సిగ్నల్ వస్తూ ఉంటది, నేను ఇది కదా అని గుర్తించేట్లుగా ఉంటది. అట్లాగే స్తబకం వల్ల మనని గుర్తించేట్లు చేస్తుంది, కానీ మనం తెలుసుకోలేకపోతాం అనమాట, మనకి అర్థమవుతుంది అనమాట. కానీ నువ్వు వాటిని గుర్తించట్లా, అందుకే జీవుడిగా ఉండిపోతున్నా ఉంటాయి. ఇప్పుడు సాధకులం కదా, మనం గుర్తించి మార్చుకునే అవకాశం ఉందన్నమాట. ఏం చేస్తే నువ్వు వాటిని గుర్తిస్తావో అది స్తబకము. ఇది సాధకులకు మాత్రమే చెప్పమన్నారు, ఎందుకంటే వాళ్ళకే అవసరమైంది, వాళ్ళే పరమాత్మ స్థితికి చేరుకోవాలని నిర్ణయం ఉందన్నమాట. మిగిలిన వారు గుర్తించలేరు. కాబట్టి స్తబకము వ్యవహారం లయము ఈ 3 కూడా సాధకులకు మాత్రమే పనికి వస్తాయి అని స్వామివారు చెప్తున్నారు. అసలు సాధకులు అంటే ఎవరు అన్నది చెప్తున్నారు అనమాట, ఎలా ఉండాలి ఏంటి అన్నది. హిమాలయాలు ఎక్కాలనుకున్నాం అనుకోండి, దానికి ఒక సాధన అవసరం. ఎందుకంటే డైరెక్ట్ హిమాలయ కొంచెం దూరం వెళ్ళేటప్పటికే మనం గడ్డగట్టేస్తాం, మన శరీరం ఆ కూలింగ్ కి ఇలా బ్రేక్ అయిపోద్ది అనమాట, విడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అందుకని దానికి చాలా సాధన ఉండాలన్నమాట. హిమాలయ పర్వతాలు ఎక్కడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాము. వస్తువులు సమకూర్చున్నంత మాత్రాన ఎక్కేస్తామా? ఎక్కేలేం కదా, కుదిరే పని కాదు. ఆ మంచులో చాలా కాలం మంచు తట్టుకోవడానికి మన శరీరం అలవాటు పడే విధంగా మనము, లేకపోతే అది కుళ్ళిపోతుంది. కొంతకాలం మంచులోకి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ సమయం ఉండి మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట, మన దేహాన్ని దానికి సరిపడినంతగా ఉంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగే వెనక వీపు మీద బోల్డ్ మోత తీసుకెళ్లాల్సి వస్తుంది, అక్కడ ఏం దొరకవు కదా, అక్కడ టీ కాఫీ తాగాలన్నా కూడా వెచ్చబెట్టుకోవాల్సిందే. కాబట్టి ఎక్కువ సమయం ఉండాలి. ఇలా శరీరాన్ని అక్కడి వాతావరణానికి ఈ వస్తువులు మోసుకెళ్ళడానికి అలవాటు చేయాలి. మరి ఒక్క రోజుతో కుదిరే పని కాదు, క్రమంగా ఎంతో సాధనతో మాత్రమే హిమాలయాలు ఎక్కగలము.
అలాగే పృథ్వీ తత్వంలో ఉన్న ఈ జీవుడు, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మనం ఆకాశ తత్వంలో ఉన్న జ్ఞాత దగ్గరికి ఎదగాలనుకుంటున్నాం. అది మరి అదంత సామాన్యమైన విషయం అంటే ఎంతో కష్టపడాలి, నిరంతరము దృష్టి దాని మీదే ఉండాలి. ప్రతి మాట చేత కూడా సాధనలో మనము గమనించుకుంటూ ఉండాలి. అంత అవేర్నెస్ ఉంటే తప్ప మనం దానికి చేరలేమన్నమాట. ఇక్కడ పృథ్వీ తత్వంలో ఉండేటువంటి జీవుడు ఆకాశ తత్వంలో ఉన్నటువంటి జ్ఞాతని అధిరోహించాలంటే అంతగా కష్టపడాలి. ఎలాగా? హిమాలయాలకంతగా. మనం డిసెంబర్లో చలికే మనం తట్టుకోలేము. అలాంటిది మరి హిమాలయాల దగ్గర ఎలా ఉంటుంది? అడుగే పెట్టలేము. పెట్టాలి అంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు సాధన చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి సిద్ధపడ్డవాడే సాధకుడు. ఆ సిద్ధపడే విధానం సాధనా చతుష్టయ సంపత్తిని సాధించండి అని చెప్తున్నారు. సాధన ఎవరికి అవసరము అంటే, ఎందుకు సాధన చేయాలి అంటే, మనం మోక్షం పొందాలనుకునే వాళ్ళం, పరమాత్మ స్థితిని చేరుకోవాలనుకునే వాళ్ళకి అనమాట. అంటే నేను పరమాత్మను అనే నిర్ణయం మనకి కలగాలి అంటే సాంఖ్యంతో మనకి పని పడింది. లేకపోతే కూర్చుని మనం సాంఖ్యం వినాల్సిన అవసరం మనకు ఉండదని స్వామివారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకుంటే అండి, ఆకాశ స్వభావం 2 భాగాలైంది. 2 భాగాలైనప్పుడు కుడివైపు సగభాగాన్ని మిగతా 4 భూతాలకి సమంగా చేర్పు అని చెప్పాడు. ఎడమ భాగము 1/2 ఉంది, ఇప్పుడు మనకి సగం ఉంది. ఆ సగాన్ని మళ్ళీ 2 సగాలు చేశాడు. అంటే 1/4 చేశాడు. ఈ 1/4లో 2 నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, ఆకాశంలోనే ఉండు. అంటే ఆకాశంలో ఆకాశం జ్ఞానం కదండి. 1/4 నేను చెప్పాడంటే మిగతా భూతాలు నేను ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమన్నట్టే అలా 1/8 చొప్పున నా దగ్గరికి వచ్చి చేరతాయి. వాటి మీద నువ్వు రాజ్యం వెళ్ళని చెప్పాడు. అంటే లీడర్ గా ఉండు, అధిష్టానంగా ఉండు అని చెప్పాడు. మిగతా సగంలో ఇంకో సగభాగం ఉందిగా 1/4, దాన్ని మట్టికి విలక్షణంగా తనతో పాటు ఉంచేసుకున్నాడు అనమాట. అది స్వభావం కదా. అలా విలక్షణ అంటే అపంచీకృతం. ఇప్పుడు మనం పంచీకరిస్తున్నాం, పిండాండ పంచీకరణం అని చెప్పేది. పంచీకరించకుండా అలా విలక్షణంగా ఉంచేసుకున్నాడు. ఎందుకు ఉంది అంటే ఆ విలక్షణమైన జ్ఞాతే మనల్ని పై స్థితులకి తీసుకెళ్ళటానికి సహకరిస్తుంది అనమాట. మిగతా అంతా కూడా మనం దాని ఆధీనం, దాన్ని చేరుకోవటానికి, ఈ జ్ఞానం తెలుసుకునే తెలివిని చేరటానికే మనము ఈ 24 తత్వాలు తీసుకెళ్లి అక్కడ ఉంచటం. 25వ తత్వమైన జ్ఞాతాన్ని చేరుకోవటమే. సాక్షిగా ఉంటది, అన్నిటికీ అది ఆధారంగా ఉంటది, కానీ అది దేన్ని అంటించుకోవద్దు అనమాట. అందుకోసమే ఇక్కడ మనము ఈ పంచీకరణలో ఇది బాగా అర్థమైతే మిగతా భూతాలన్నీ పంచీకరణ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి అమ్మ. అందుకని ఇక్కడే మీరు బాగా ఒకసారి ఆ పటం చూసుకుంటూ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం, ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. ఇవాళ ఇది మనకి అర్థమైపోవాలి అమ్మ. ఇది ఒక్కసారి చెప్పరా? అంటే 2 పార్ట్స్ అవుతాయి అన్నారు కదా, 2 హాఫ్స్ అయింది. ఒక హాఫ్ ఏమో మళ్ళీ మిగతా అంశాలతోటి మిగతా 4 భూతాలు అంటే ఆకాశం కాకుండా ఇంకేం భూతాలు ఉన్నాయమ్మా మనకి పంచభూతాల్లో? వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఉంది కదా. ఈ ఆకాశంలో సగభాగం ఏం చెప్పిందంటే ఈ 4 భూతాలకి సమంగా చేరిపో అంది. సమంగా అంటే 1/2ని 4 వేస్తే 1/8 వచ్చింది అనమాట. అంటే 8వ వంతు ఇతర భూతాల్లో చేరిపోయింది అనమాట. ఒక్కొక్క పార్ట్ చొప్పున చేరిపోవటం వలన ఏమైంది? అది కదంబం అయిపోతుంది అనమాట. అంటే మార్పు వస్తుంది చేరిక వలన, తత్వాలు మారుతాయి అనమాట. అది ఎందుకో కూడా మనకి ముందు క్లాసుల్లో తెలుస్తాయి. మిగతా సగం లెఫ్ట్ సైడ్ సగాన్ని మనం ఏం చేసాము? 2 భాగాలు చేసాము. అంటే ఎంత వచ్చింది? 1/4. ఒక 1/4ని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఆకాశంలో ఆకాశం కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండిపో. మిగతా భూతాలు వచ్చి చేరతాయి మన దగ్గరికి. అంటే పైదంతా ఆకాశతత్వం కదమ్మా. పంచకంలో వాయువు వచ్చి చేరిద్ది, అగ్ని వచ్చి చేరిద్ది, జలం వచ్చి చేరిద్ది, పృథ్వీ వచ్చి చేరిద్ది. వీటి మీద నువ్వు అధిష్టానంగా ఉండు. 1/4 అధిష్టానంగా ఉంటుంది. అధిష్టానం అంటే మనకి అధిష్టానంగా ఉండటం అంటే ఇక్కడ మనకి ఆకాశంలో ఆకాశతత్వం ఎక్కువ ఉంది, దాని పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాని ఆధీనంలో ఉంటాయి అనమాట మిగతా అన్ని. అలాగే వాయు పంచకంలో చూడమ్మా, రెడ్ మార్క్ ఉంటాయి, వ్యానవాయు దగ్గర కింద ఉంటది, అది వాయువులో వాయువు అనమాట. జలం చూడండి, చక్షువు, జలంలో జలం అనమాట. అలాగే ఇక్కడ రసము, జలంలో జలము, పృథ్వీలో గృహ్యము. ఇక్కడ పృథ్వీ వస్తుంది వాయువు దగ్గరికి వచ్చేటప్పటికి. ఇలా క్రాస్ గా రెడ్ మార్క్ తో ఉన్నాయి చూడండి అమ్మా. జ్ఞానము, జ్ఞానవాయువు, చక్షువు, రసము, వాయువు, ఇవన్నీ ఆయా భూతాల యొక్క డామినేటింగ్ అనమాట.
వాటిల్లో అవే చేరినాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏం చెప్తామంటే స్వభావంలో స్థూలభూతము యొక్క చేరిక చేత స్థూలభూతంగా ఏర్పడుతుంది అన్నమాట. పృథ్వీ తత్వంలో పృథ్వీ యాక్టివేట్ అవటం వల్ల సంయోగం చెంది మనకి స్థూలభూతాలుగా ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇది స్వభావాన్ని హాఫ్ పంచీకరించుకుంటున్నాము. భాగమేమో స్థూలమైనట్టమ్మా, మిగిలిన హాఫ్ ఏమో సూక్ష్మంగా ఉన్నది. ఉమ్, 1/2 సూక్ష్మము, ఉమ్, 1/2 ఏమో స్థూలమైంది. మిగతా వాటితో వాయువు, అగ్ని, జలము, పృథ్వీతో కలవటం వల్ల ఉమ్, అది స్థూలమైంది. అంతే ఉమ్, అంటమ్మా? అంతే ఉమ్, అంటారా? ఉమ్. ఓకే ఓకే. ఇక్కడ సరిపోయింది. మనకి స్వభావంగా ఉన్నది జ్ఞాత ఒక్కటేనమ్మా, అపంచీకృతంగా ఉన్నది, విలక్షణంగా ఉన్నది. మన నెక్స్ట్ పరిణామం ఇప్పుడు మనం ఎన్ని లయించుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడికే చేరుకుంటాం అన్నమాట. అది పై స్థితి, అంటే పరమాత్మ స్థితి అందుకోవటానికి, పరిణామం చెందటానికి ఇది మనకి సహకరిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే జీవుణ్ణి నిర్ణయిస్తున్నాం. ఈ పటం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే జీవుణ్ణి నిర్ణయిస్తున్నాం, సృష్టిని నిర్ణయిస్తున్నాం అనమాట. అదేంటో, ఎలా వచ్చిందో ఏంటో, ఎలా వ్యవహరిస్తుందో తెలిస్తే మన సాధనకి ఇది సులువుగా ఉంటది అనమాట. అందుకోసమని వ్యష్టి సమష్టి అమ్మా. ఉమ్, ఉమ్. అందుకని మనము ఇది తెలుసుకుంటున్నాం అనమాట. అప్పుడు మనకి తేలికదనం వస్తుంది అనమాట. ఓహో ఇంతే కదా సృష్టి వచ్చింది, ఓ మన శరీరం ఇలా ఏర్పడింది కదా, ఇలా వ్యవహరిస్తుంది కదా, ఇలా వ్యవహరించినప్పుడు మనం ఇలా ఉండాలి కదా, ఈ స్వభావం కలవటం వల్ల, ఈ చేరిక వలన నేను ఇలా ఉన్నాను, నేను సాధకుడిని కాబట్టి నాకు ఇలా ఉండవసరం లేదు, ఇలా మార్చుకోవాలని తెలియటం కోసం అన్నమాట. దాని పరిణామం ఏంటా అన్నది మనకి లయమయ్యేటప్పుడు ఎలా ఉంటది, అది ఏది శాశ్వతం కాదు కదమ్మా. అట్లా మనం క్లియర్ గా తెలుసుకోవటం ద్వారా మనము ఈ సాంఖ్యం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇదే లాస్ట్ కాదు, ఇది జస్ట్ ఒక స్టెప్ ఎక్కటానికి అన్నమాట. తెలుసుకోవటం వలన ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతి ఈజీగా ఉంటది అనమాట, సాధన ఈజీగా చేసుకోగలుగుతాం. అందుకోసం సాంఖ్యం కంపల్సరీ అని చెప్తున్నారు అనమాట. మరొకసారి హరికమమ్మ అమ్మ, అమ్మ ఇంక చిన్న చెప్పండి. ప్రశ్న. ఉమ్, ఇప్పుడు ఆకాశ పంచకంలో ఉమ్, సగ భాగము ఉమ్, 4 భాగాలై 4 భూతాలతో కలుస్తుంది. ఉమ్, అంతవరకు క్లియర్ ఉమ్, గా ఉంది. ఉమ్, మిగతా సగ భాగము మరలా 2 భాగాలయ్యి, ఉమ్, అంటే టోటల్ లో 1/4 ఉమ్, ఉమ్. 1/4 అలాగే ఉంటుందని చెప్పారు. ఆకాశంలో ఆకాశం కలిసింది జ్ఞానం. ఇక్కడ చూడండి, కింద ఆకాశం ఉంటది, ఆకాశంలో అవును, ఆకాశం అవును. కలిసింది. అందుకని ఆ, దాని తత్వం, దాని స్వభావమే ఉంటది అనమాట. ఇక్కడ మొత్తం వస్తుంది. అంతా కూడా అంతరింద్రియాలు ఏర్పడతాయి అనమాట దాని అంటే వలన. 1/4 లో ఈ 4 భూతాలు కలుస్తాయా, లేకపోతే ఈ 4 భూతాలకి ఈ 1/4 అధిష్టానంగా ఉంటుందా? అధిష్టానంగా ఉంటది. 1/4 అలాగే ఉంటుంది, అసలు దానికి సంబంధమే లేదు. అధిష్టానంగా ఉంటదమ్మా. 1/4 అసలు విలక్షణంగా ఉంటది. విలక్షణం అంటే ఉంటుంది, ఏంటి, మనకి పూర్తిగా వ్యతిరేక్తంగా అన్నమాట. ఉంటుంది. ఈ 1/4 ఈ 4 భూతాల మీద అధిష్టానంగా ఉంటుంది. ఉంటుంది అనమాట. ఈ జ్ఞాత స్థితికే ఇప్పుడు మనం చేరాలన్నమాట. ఉమ్. ఇక్కడ చేరినప్పుడు విలక్షణత వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దాకా సాక్షిత్వంగా ఉంటాం అనమాట మనం. ప్రతి భూతం కూడా అంతే, అంతే, ఆకాశ ప్రతిదీ పంచకంలో అలాగే అంతే. వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు జ్ఞానం అంటే ఎరుగుట అనే దాన్ని మీనింగ్ మనకు తెలుసు. ఎరుగుట, అవును, ఎరుక, తెలుసుకునే తెలివి, అవన్నీ అవును. చార్ట్ ఇంకొకరు చెప్పక్కర్లేదు. మనకు ఒకసారి పంచీకరణ బాగా వచ్చిందంటే చార్ట్ చూస్తుంటే మనకే బోధపడిద్ది అనమాట. అధిష్టాన దేవత ఎవరు, దాని స్థానం ఏంటి. ఇప్పుడు మనసు ఉంది, కంఠస్థానము, బుద్ధి, మనం ఏంటి ముఖం మీద అతను చూడబుద్ధి అవట్లేదు అంటాం. ఆటోమేటిక్ మనకి తెలియకుండానే వేదాంత పదాలు చాలా వాడుతుంటాం అమ్మా. ఇది మనకి స్పష్టత ఏర్పడుతుంది అనమాట. మనం ఎలా ఉండాలో తెలియజెప్తుంది అనమాట. క్రమ విచారణ అనేది ఈ సాంఖ్యంతోనే మొదలయ్యిద్ది అనమాట. అంటే ఇది బాగా ఆకాశం తాలూకా తత్వం ఎక్కువగా ఉంటుంది, అంతే అంటారా? అంతే కదా. మరి ఎందుకంటే జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఆకాశతత్వమే కదా. 1/4 మనసు అక్కడ అంతే కదా. వాయువు కలవటాన వ్యాపకత్వం చెందుతా ఉంటే ఎక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచించగలిగిద్ది మనసు. ఆకాశతత్వమే మనసు, తెలుసుకునే తెలివి. బుద్ధి అంతే తేజవంతంగా ఉంటది అగ్ని కలవటం వల్ల. ఇక్కడ జలము, చిత్తము, అట్లాగే పృథ్వీ దగ్గరికి వచ్చేటప్పటికి అహంకారము. ఈ అంతరింద్రియాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న ఉదాహరణ స్ఫురిస్తుంది. ఏంటంటే ఒక 4 రకాలు కాయగూరలతో 4 పావులు తీసుకొని ఒక హాఫ్ అందులో ఒకే రకం కలిపినప్పుడు ఇది డామినేట్ చేస్తుంది కదా. ఏదైతే ఎక్కువ, ఏదైనా అంతే అమ్మా, ఏ తత్వం ఎక్కువ ఉంటే అది డామినేట్ చేస్తుంది. అలాగా అనిపిస్తుంది అనమాట. ఏది ఎక్కువ ఉంటే దాని తాలూకా ప్రభావం, దాని తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అర్థమైంది కదమ్మా.
ఇక్కడికి ఆపుదామా? మళ్ళీ ఒక్కసారి చదువుతానమ్మా పాఠం. ఇంకొకటి మనకి ఇక్కడ ఇక్కడ చివరిలో ఏం చెప్పారంటే స్వామి, ఆ జ్ఞాతని అధిరోహించడమే అంతగా కష్టపడాలి, దానికి సిద్ధపడ్డవాడు సాధకుడు. ఆ సిద్ధపడే విధానానికి మనకు అర్హత ఉండాలి. అదేంటంటే సాధనా చతుష్టయ సంపత్తి సాధించండి అని చెప్తున్నారు. సాధన ఎవరికి అవసరము అంటే, నేను పరమాత్మను అనే నిశ్చయం నీకు కలగాలి అంటే సాంఖ్యంతో పని, లేకపోతే అందరిలాగే బాహ్య ప్రపంచం పట్లే దృష్టి పెట్టచ్చు అనమాట. అయితే ఈ సాధనా చతుష్టయ సంపత్తి అంటే మనకి 4 ఉంటాయి. 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహముత్రద్ర ఫలభోగ విరాగము, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షత్వము. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం నిత్యానిత్య వస్తు వివేకం అంటే కనిపించే ప్రతిదీ కూడా అదృశ్యం తన్నస్యం, అంటే కనిపించేది ఏది నిజం కాదు, మన దేహాలతో సహా నశించేవే అని మనం తెలుసుకోవడం అనమాట. అంటే బ్రహ్మ మాత్రమే సత్యం, జగత్ అనేది మిథ్య అని మనం స్పష్టంగా తెలుసుకోవటం కోసం ఈ వివేకం చూపిస్తాం అనమాట. ఈ నిత్యానిత్య వివేకము, ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది అని. రెండోది ఏంటి, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, అంటే పిపీలక నుంచి బ్రహ్మ పదవి వరకు మనకి ఇచ్చ లేకుండా, కోరిక లేకుండా, ఏదైనా సరే అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు, ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకుంటాం, మిగతా వాటి పట్ల ఆసక్తి కానీ ఏది మనకు ఉండదు అనమాట. స్వర్గలోకం బ్రహ్మ పదవి ఇస్తా ఉన్నా కూడా మనకు అవసరం లేదు అన్నవాడే సాధకుడు అనమాట. ఎందుకంటే దానివల్ల మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అదే మోక్షాన్ని కోరుకున్నాం అనుకో, మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. మనకి జన్మ ఎందుకు అవసరం లేదో మనం ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం, 3 శరీరాల్లో స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎంత మంచి జన్మ తీసుకున్నా కూడా మనకి తప్పదు, సుఖ దుఃఖాలు తప్పవు. మనం దుఃఖాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, సుఖాన్ని తేలిగ్గా తీసుకుంటాం. అందుకని మనకి వద్దు అని ఈ జన్మ అనేదే వద్దు అనుకున్న వాళ్ళకే మనం ఇవన్నీ వదులుకోవాల్సి ఉంటుంది అనమాట. సమాధి షట్క సంపత్తి అంటే శమము, అంతరేంద్రియ నిగ్రహము అంటే మనసుని నిగ్రహించడం, దమము బాహ్యేంద్రియ మన ఇంద్రియాలని నిగ్రహించుకోవటం, ఉపరతి అంటే కర్తవ్య కర్మలను కర్తభావం ఫలాపేక్ష లేకుండా నిరంతరము ఆత్మీయందు నిలుపుట. మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను, నా వల్లే జరిగింది అన్న భావం కానీ, మనకి ఇదే రిజల్ట్ రావాలని కానీ ఆశించకుండా నిరంతరము అంతా పరమాత్మ దయ, ఈశ్వరుడి దయ అని బయటికి అనక్కర్లేదండి, మనసులో అనుకుంటే చాలన్నమాట. తితిక్ష సమస్థితిలో, సుఖ దుఃఖాలకి సమస్థితిగా, శీతోష్ణాదులకి సమంగా రిసీవ్ చేసుకోగలగడం అనమాట. స్వామివారు ఒక చిట్కా చెప్తారు, నేను ఇక్కడ నాకు ఎండ బాగా ఉంది లేకపోతే చలి బాగా ఉందంటే ఒక్క 20 minutes మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ వాతావరణానికి మనం అలవాటు పడతాం అనమాట. అప్పుడు అనక్కర్లేదు, తెలుస్తుంటది ఎండ బాగా ఉంది, చెమటలు పడుతున్నాయి, లేదా చలి బాగా ఉందని తెలుస్తుంది. మనం అబ్బో చలి అని కానీ అబ్బో ఎండ అని కానీ అనుకునే పరిస్థితి మనకి రాదనమాట. అలాగే సమాధానం అంటే మనసు చెల్లించిన తిరిగి శ్రవణాదులంది. మనసు ఎటువైపో కొట్టుకుపోద్దు, ఉన్నట్టుండి ఉంటాము, ఎటు ఆలోచిస్తాము మనకే తెలియదు. లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో కలిసిపోతుంటాం, వెంటనే మనం బ్యాక్ పుస్తకం తీసుకుని చదవటం, ఒక శాస్త్రం తీసుకున్నాం, లేకపోతే స్వామివారి ఆడియో చదవటం, ఏదో ఒకటి మళ్ళీ బ్యాక్ రావటం అనమాట. శ్రద్ధ, గురువాక్యాలు శాస్త్రవాక్యాలని నమ్మటం, అంటే అంత విశ్వాసం ఉంటే తప్ప ఆచరణలో పెట్టం అనమాట. అది శ్రద్ధ అనమాట. ముముక్షత్వం, మోక్షం పొందటానికి ఏ దారి రైటు, ఏ గురువు అని తపన పడటం అనమాట. అలా తపన పడే వాళ్ళకే గురువు లభ్యమవుతారు. గురువు లభ్యమైన తర్వాత మనం త్వరగా ఫలితాన్ని పొందగలుగుతాం అనమాట. సాధకుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా యమనియమాలని పాటించాలి అని చెప్తారు. ఇవి మరొకసారి చెప్పుకుందాం. ఇక్కడ వరకు మనం ఒకసారి ఇప్పటి వరకు జరిగింది మనం రీజన్ చేసుకుందాం అమ్మా. మొట్టమొదట ఈ పంచభూతములు ఆకారంలో లేకుండా స్వభావంగా ఉన్నాయి. అంటే పంచభూతాలకు ముందు తన్మాత్రలుగా ఉన్నాయి, అంటే ఆకారంతో లేవు. ఎప్పుడైతే స్థూలం ఏర్పడిందో, స్థూల భూతాలుగా ఏర్పడాయో అప్పుడే ఆకారం మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఇక్కడ మొదట పంచభూతములు ఆకారంలో లేకుండా స్వభావంగా ఉన్నాయి, అంటే సూక్ష్మంగా ఉన్నాయి. అట్టి స్వభావంలో ఉన్న ఆకాశ స్వభావాన్ని తీసుకొని 2గా విడగొట్టాడు, స్వభావాన్ని 2గా విడగొట్టాడు. అంటే సూక్ష్మం నుంచే బ్రేక్ అయిందనమాట. ఒక భాగానికి చెప్పాడు నీతో నాకు పని లేదు, మిగిలిన సగభాగాన్ని మిగిలిన 4 భూతాలతో కలవమన్నాడు.
వాటి 4గింటిలో కలవాలంటే ఈ సగం ఎంత వెళ్తుంది అంటే లెక్క వేస్తే 1/8 8వ భాగం వెళ్తుంది అనమాట. ఈ చొప్పున ఆకాశం వెళ్ళి మిగతా 4 భూతాలతో కలిసిపోతుంది. సగభాగం వెళ్ళిపోయింది, ఇంకా సగం ఉంది. మరి మళ్ళీ ఆ సగాన్ని 2 భాగాలు చేశాడు అంటే 1/4 1/4 వచ్చిందనమాట. ఇలా 2 భాగాలుగా చేసి నువ్వు ఎటు వెళ్ళిపోవద్దు, నాతోనే ఉండు, కానీ నీకో పని చెప్తాను ఏంటంటే ఇప్పుడు నా పక్కన మిగిలిన 4గింటికి 4 భాగాలు వస్తాయి. నా పక్కన 4 ప్లేసులు 4 భాగాలు వచ్చి చేరతాయి, వాటికి నువ్వు అధిష్టానంగా ఉండు అని చెప్పాడనమాట. అయితే ఆ సీట్లో కూర్చుని రాజ్యం చెయ్యి అని సగభాగానికి చెప్పాడు. మిగతా 1/4 అంటే సగంలో సగం విలక్షణంగా ఉండిపోయాడు, అంటే అపంచీకృతంగా ఉండిపోయాడు. మిగతా అన్ని పంచీకరించినట్టు లెక్క అనమాట. అయితే కానీ సమస్త పంచీకరణకు ఆధారం అనేది ఈ విలక్షణమైన జ్ఞాతే, అధిష్టాన జ్ఞాత కాదు. అంటే విలక్షణమైన జ్ఞాతే పరిణామం చెందింది, అంటే పరమాత్మ స్థితికి చేరుకుంటది అనమాట. అంతేకాని అధిష్టాన భాగమైన జ్ఞాత కాదు. అంటే రెండిటి పేర్లు జ్ఞాతే కదా, మనం కన్ఫ్యూజ్ అవుతామని స్పష్టంగా చెప్తున్నారు. ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ విలక్షణమైన భాగమే పై స్థితిలో పరిణామం చెందేది. దీనికంటే పైకి పరమాత్మ స్థితికి వెళ్ళదలుచుకున్నప్పుడు, అంతే కదా, వెళ్ళాలనుకుంటేనే వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. జీవుణ్ణి సృష్టిని మనం నిర్ణయం చేస్తున్నాం ఇక్కడ. పైనున్న బ్రహ్మాండాన్ని పరమాత్మని నిర్ణయం చేయాలంటే ఈ విలక్షణమైన జ్ఞాతే పైకి పరిణామం చెందిద్ది. పిండాండ పంచీకరణ నుంచి బ్రహ్మాండ పంచీకరణకి చేరుకుంటాం అనమాట. అంతేకాని ఈ కఠినాంశ అయిన పృథ్వీ కానీ ఇతర భూతములు కానీ పరిణామం చెందవు. స్థూలంగా ఉన్నటువంటి ఏవి కూడా అక్కడికి వెళ్ళవు. పై స్థితికి వెళ్ళేటప్పటికి ఈ పదార్థయుతమైన దేహాన్ని వదిలేస్తే శక్తి రూపం దాలుస్తాం, శక్తికి చేరుకుంటాం. బ్రహ్మాండం అంటే శక్తి, పిండాండం అంటే పదార్థం అనమాట. ఆకాశ స్వభావితంగా 2 భాగాలైంది. ఒక భాగం వెళ్ళి మిగిలిన 4 భాగాల్లో కలిసింది. మిగిలిన సగభాగం 2 భాగాలైంది. ఒక భాగం మిగిలిన 4గింటిపై అధిష్టానంగా ఉంది, మిగిలిన భాగం విలక్షణంగా ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పింది. ఈ పంచీకరణ పటంలో నిలువు గదులు అడ్డగదులు ఉన్నాయి. అడ్డగదులేమో పంచకం అని అంటారు, అంటే స్వభావం అని. నిలువు గదులేమో కదంబము అంటారు, అంటే మిగతా భూతాల చేరిక వలన. అంటే మనం ఇది అని చెప్పడానికి లేదు, రకరకాలుగా ఇప్పుడు మనసు ఒక పని చేస్తుంది, బుద్ధి ఒక పని చేస్తుంది, అలాగే చెవు ఒక పని చేస్తుంది, కన్ను ఒక పని చేస్తుంది. అట్లా మనకి చేరిక వలన ఏర్పడినాయి కదా ఇంద్రియాలు, అవి కాదనమాట. అవి చేరిక వలన ఇవి వేరుగా ఉంటాయి. అదే ఆకాశతత్వానికేమో అంతరింద్రియాలు ఏర్పడ్డాయి, అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. వాయు పంచకం ప్రాణేంద్రియాలు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులుగా చేరుతాయి. అగ్ని పంచకానికి జ్ఞానేంద్రియాలు స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. జల పంచకం విషయేంద్రియాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. పృథ్వీ పంచకంలో కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాణి, పాదము, గృహ్యము, పాయువు. ఇవన్నీ కూడా మనకి ఈ పంచీకరణలోనే మనకి తెలియబడతాయి అన్నమాట. ఒక్కసారి మీరు తర్వాత కూడా రేపు క్లాసులో కూడా మీరు పంచీకరణ పటం ఉంది కదా, వాట్సాప్ లో దొరుకుతుంది కదా, అది ప్రింట్అవుట్ తీయించుకొని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మిగతా అన్ని ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. నిలువ్వి కదంబము అన్నింటిలో కలిసింది. అదే విడివిడిగా ఉంటే దాని స్వభావం దానికే ఉంటుంది. పంచకంలో దాని స్వభావం దానికే ఉంటుంది. అడ్డగదుల్లో కదంబంలో వేరుగా ఉండదు, అలా ఉండదు, స్వభావం దానికి ఉండదు అనమాట. వెంటనే దాని స్వభావం మారిపోతూ ఉంటది అనమాట. పృథ్వీ కదంబంలో పృథ్వీ స్వభావం ఉండదు, పృథ్వీ పంచకంలో పృథ్వీ స్వభావం ఉంటది. అలాగే ఇతర భూతాలకు కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇట్లా మనం పంచీకరణ అంటే 5 రకాలుగా సృష్టి జరగటం గాని, లయం జరగటం గాని 5టి మీద బేస్ అయి ఉంటది. ఏంటది? పంచకము, కదంబము, స్తబకము, వ్యవహారము, లయము. ఈ పంచకము, కదము ఇప్పుడు మనం చూసాము. ఈ 3టితో మిగతా 3టికంటే స్తబకము, వ్యవహారము, లయముతో కలిపి చూస్తేనే స్పష్టంగా మనకి బోధపడిద్ది అనమాట. స్తబకం అంటే ఏం చెప్తున్నారు? అది పని చేసేటప్పుడు కొన్ని లక్షణాలతో పనిచేస్తూ ఉంటుంది. అది ప్రస్ఫుటంగా నిన్ను గుర్తింపచేసేట్లుగా పనిచేస్తుంది, కానీ నీవు వాటిని గుర్తించటం లేదు. ఏది చేస్తే నువ్వు వాటిని గుర్తిస్తావో అది స్తబకము. ఇది సాధకులకు మాత్రమే చెప్పమన్నారు, మిగతా వారు గుర్తించలేరంట. మనమే అర్థం చేసుకుంటాం. డైరెక్ట్ గా ఎవరికైనా పంచీకరణ చెప్తే ఏమీ అర్థం కాదండి. అమ్మో ఆధ్యాత్మికము అంటే చాలా దూరం వెళ్ళిపోతారనమాట. మనకు కొద్దిగా
నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని కేవలం సాధకులకే ఇది పనికొస్తుంది. నేను పరమాత్మను అవ్వాలి అనుకున్న వాళ్ళే, పరమాత్మ స్థితికి చేరుకోవాలనుకున్న వాళ్ళకే ఈ సాంఖ్యం అవసరం. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళకే ఈ సాంఖ్యం. అది కూడా వేదాంతం కోసమే, అద్వైతం కోసమే అన్నమాట. దానికి మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. హిమాలయాలు ఎక్కాలంటే అన్ని సమకూర్చేసుకుంటే వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. అంటే ఆ మంచుకు అలవాటు పడేదాకా కొన్నాళ్ళు మనం ప్రాక్టీస్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ టైము స్టే చేయాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. అలా ఈ శరీరం ఆ మంచుకి అలవాటు పడటానికి అలవాటు అయితే, వెనకాల బరువు మోయటానికి కూడా అలవాటు పడినప్పుడే మనము ఆ ప్రయాణం సాగించాలి. అలాగే పృథ్వీతత్వంలో ఎక్కడ ఆకాశం అండి, అక్కడ పృథ్వీతత్వం. ఇక్కడ ఉన్న జీవుడు అక్కడ ఉన్న జ్ఞాతం చేరుకోవాలంటే అంత కష్టపడాలి. అందుకు సిద్ధమైన వాడే మనకి సాధకుడని, అతనికి ఒక అర్హత ఉండాలి. అదే సాధన చతుష్టయ సంపత్తి. ఆ అధికారం ఉన్నవాడే ఇక్కడ ఈ పనులు చేయగలుగుతాడు అనమాట, సాధన చేయగలుగుతాడు అనమాట. ఎవరైతే ఈ పరమాత్మ అనే నిశ్చయం కలగాలి, నాకు నేనే పరమాత్మ అనే నిశ్చయం కలగాలి అన్నవాడికే ఈ సాంఖ్యం అవసరమని స్వామివారు బోధిస్తున్నారు. రేపు కంటిన్యూ చేద్దామండి. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నానండి.